విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నేను చాలా రోజుల కిందట చెప్పాను కదా! పెళ్లి ఫోటోస్ చూపించమంటారా అని. మొత్తానికైతే ఈరోజు వీడియో తీసి పెడుతున్నాను. మిమ్మల్ని ఎక్కువ రోజులు వెయిట్ చేపించడం కరెక్ట్ కాదని చెప్పి. నేను నార్మల్‌గా అయితే 50,000 అయిన తర్వాత పెడదాం అనుకున్నాను. గుర్తుగా ఉండిద్ది. ఎప్పుడైనా సరే 50,000 అయినప్పుడు పెట్టాను ఈ వీడియో అని గుర్తుగా ఉండిద్ది అని అనుకున్నాను. కానీ అది అవ్వడానికి టైం పట్టేలాగుంది. ఇంకెక్కువ రోజులు మిమ్మల్ని వెయిట్ చేపించడం కరెక్ట్ కాదని పెడుతున్నాను. ఇదే అండి మా పెళ్లి ఆల్బమ్. పైన ఉంటదనమాట ఇది 3D అనుకుంటా. చెయ్యి ఇట్లా లోపలికెళ్ళినట్టు అని అనిపిచ్చిద్ది. ఆ డిజైన్ పెట్టారు. మా పెళ్ళొచ్చేసి 2013లో అయింది. 2012 నేను 10థ్. 2013లో ఆగస్ట్‌లో పెళ్లయింది మా పెళ్లి. పెళ్లి మాటలు అన్నీ జరగడమేమో జులైలోనే అయిపోయింది. ఇంకా ఆషాఢ మాసం కదా అని చెప్పి తర్వాత శ్రావణ మాసంలో పెట్టుకున్నాం పెళ్లి. పెళ్లి చూపులు లాంటివి ఏమీ జరగలేదు. మామూలుగా వీళ్ళ చుట్టాలందరూ ఒక 30 మందో ఏమో ఒకేసారి వచ్చి చూసి వెళ్ళిపోయారు. అప్పటికే కన్ఫర్మ్ అయింది. కానీ చుట్టాలందరికీ చూపించాలి కాబట్టి తీసుకొనొచ్చాడు మా ఆయన. ఆషాఢ మాసంలో తర్వాత శ్రావణ మాసంలో ఇంకా మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి అబ్బాయి వాళ్ళు లగ్గాలు పెట్టుకున్నారు. అసలు నేను చూడండి మరి పెళ్లికి కూడా ఐబ్రోస్ చేపించుకోలేదు. పెళ్లికి ఐబ్రోస్ చేపించుకోకుండా నేను తప్ప ఎవ్వరు ఉండరేమో అసలు. ఎంత తిక్కలోళ్ళు కూడా ఈ రోజుల్లో అయితే చేపించుకుంటున్నారు. నేను చేపించుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన వద్దన్నాడు. అప్పటికి ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం కదా. మేము ఇట్లా ఈ ఊరు వెళ్దాం అనుకుంటున్నాము. రేపు వెళ్ళి ఐబ్రోస్ చేపించుకోవాలి. అంటే మా ఊరు పల్లెటూరు కదా, మా ఊర్లో ఉండవు. పక్క ఊరు వెళ్ళి చేపించుకోవాలి. చేపించుకుందాం అనుకుంటున్నాను అంటే వద్దులే ఎలా ఉంటాయో ఏమో అని వద్దన్నాడు. ఇంక ఆయన వద్దనేసరికి నేను చేపించుకోలేదనమాట. ఇది వచ్చేసి నా పెళ్లి కార్డు అనమాట. తెల్లవారుజామున మాకు 2:52 జరిగింది. పెళ్లి అంతా కంప్లీట్ అయిపోయేసరికి తెల్లారింది. ఆల్మోస్ట్ 5:30 ఏమైనట్టుంది. పెళ్లి కూడా మా ఇంటి దగ్గర చేసాము. మా ఇంటి ముందే స్టేజ్ అనమాట. మా మెట్లు ఉంటాయి కదా, రోజు ముగ్గేసేటప్పుడు చూస్తున్నారు కదా, మెట్టు దిగి ఒక అడుగు వేయగానే స్టేజ్ ఎక్కడమే. ఇంకా అట్లాగా స్టేజ్ కట్టారనమాట. ఇంకా పల్లెటూరులో ఎవరైనా సరే కళ్యాణ మండపాలు ఇవి ఉండవు కదా, ఇంటి ముందే చేసుకుంటారు పెళ్లిళ్ళు. మా ఆయన చూడండి అప్పుడు ఎంత బాగున్నాడో. ఫుల్ కలర్ ఉండేవాడు అప్పుడు. ఫుల్ కలర్ను స్కిన్ కానీ ఫేస్ కానీ మెత్తగా అట్లా ఉండేది, చిన్నపిల్లలాగా అట్లాగా. ఇప్పుడు కొంచెం ఎండకి తిరిగి అట్లాగా ఎప్పుడు తిరిగి ఎండకి గాలికి తిరిగి అట్లా పాడైపోయాడు. కానీ కొంచెం నల్లగా వచ్చాడు. కానీ అప్పుడు అసలు ఫుల్ కలర్ ఉండేవాడు. నేను అసలు మా ఆయన ముందు అసలు బాగుండేదాన్ని కాదు, మా ఆయనే బాగుండేవాడు. అదీ కాక పెళ్ళి అని మా ఆయన ఫ్రూట్స్ తినడము మంచిగా మెయింటైన్ చేశాడంట. ఫేషియల్స్ ఇవేవో అక్కడికి వెళ్ళి మగవాళ్ళది సెలూన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏంటియో చేయించుకున్నాడంట. ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాడంట, అందుకే బాగా కలర్ వచ్చాడంట. నువ్వు కూడా తిను అని చెప్పేవాడు ఫోన్ చేసినప్పుడల్లా. మనకంత సీన్ లేదు. ఇప్పుడు కూడా మంచిగా రెడీ అయితే మా ఆయనే బాగుంటాడు నాకంటే కూడా. ఇవన్నీ వచ్చేసి పొద్దున ఎదురు నడిచేటప్పుడు. అయితే మామూలుగా పెళ్లి బట్టల గురించి ఇదంతా చెప్పలేదు కదా నేను. పెళ్లి చీర వచ్చేసి నాది అప్పుడు 1500 అనుకుంటా, 1500 1800. అసలు ఇంత తక్కువ రేట్లో చీరలు తీసుకునేది పెళ్ళికి నేనే అయి ఉంటా. ఇంకా ఇంత తక్కువ రేట్లో ఎవరు తీసుకొని ఉంటారేమో. పాత ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా అంత తక్కువ రేటు చీరలు ఎవరు తీసుకోరేమో. అప్పుడు పెళ్లి బట్టలకి వెళ్ళినప్పుడు ఏమైందంటే షాప్లో నేను కూడా వెళ్ళాను పెళ్లి బట్టలకి. అప్పుడు మా వాళ్ళందరూ అయితే మా ఆయన తరపు వాళ్ళందరూ అప్పట్లో నా పెళ్లి టైంలో అయితే, అంటే సిటీల్లో ఎలా ఉండేదో కానీ పల్లెటూరులో మాత్రం పెళ్లి కూతుర్లు వెళ్ళరు పెళ్లి బట్టలకి. అయితే నేను మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే అని అన్నాను. మా ఆయన తరపు వాళ్ళందరూ అంట పెళ్లి కూతురు ఎందుకు, పెళ్లి కూతురు వచ్చిద్దా అన్నారంట. అంటే వాళ్ళ చుట్టాలందరినీ ఒక 10 మందిని తీసుకొని వస్తున్నాడు మా ఆయన. నేను కూడా వస్తున్నానని చెప్పాను ఫోన్లో. అయితే నువ్వు వద్దులే ఏమనుకుంటారు ఏమో మా మా చుట్టాలందరూ అని చెప్పాడు. నేను మాత్రం రావాల్సిందే అని చెప్పాను. అక్కడ సెలక్షన్ నాకు మా పెద్దక్కకి కొంచెం తెలుసు. ఇంకా మా అమ్మ వాళ్ళు మా సెలక్షన్ తెలిసిన వాళ్ళు అంతగా ఎవరు లేరు. మాకు కూడా అంతంత మాత్రం తెలుసు. అప్పట్లో మాకు కొంచెం తెలుసు అన్నమాట. చూడండి నేను అప్పుడు ఎంత పెద్ద బొట్టు, ఐబ్రోస్, అసలు ఎంత చండాలంగా ఉన్నాను. ఈ డ్రెస్ మీద దిగిని వచ్చేసి పెళ్ళైన తర్వాత ఒక 10 రోజులకో ఏమో అనుకుంటా మల్లవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి, అక్కడ పార్కులు అవి ఉంటాయి, ఒంగోలు దగ్గర ఉండిద్ది. మల్లారం డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు, అక్కడికి రమ్మంటే ఫోటోలు తీసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి దిగాము. చీర గురించి చెప్తున్నాను కదా, అది కంటిన్యూ చేస్తాను. ఇంకా మొత్తానికి నేను రావాల్సిందే మీరేమనుకున్నా అని చెప్పి నేనైతే వెళ్ళాను పెళ్లి బట్టలకి. వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి పట్టు చీర చూసేటప్పుడు అన్నీ వరుసగా పెట్టారు. తక్కువ రేట్ల నుంచి ఎక్కువ రేట్ల లాగా వరుసగా పెట్టి నీకేది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో అని చెప్పారు నన్ను. సెలెక్ట్ చేసుకోమంటే నాకు అప్పుడు అసలు రేట్లు ఏమీ తెలియదు కదా, చూడడానికి ఏది బాగుంటే అది అని తీసుకుందాము అని చెప్పి నేనే మొత్తం నా చీరలు మొత్తం నేనే సెలెక్షన్ చేసుకున్నాను. మా అక్క వాళ్ళు కానీ ఎవరు చేయలేదు. నాకు నచ్చినవి నేనే తీసుకున్నాను.
మా అక్క వాళ్ళకి కూడా అప్పటికి అంతకేం తెలీదు అసలు. నాకే కొంచెం తెలుసు. అన్నీ నా నా చీరలు గానీ, గాజులు గానీ ప్రతి ఒక్కటి నేనే సెలక్షన్ చేసుకున్నాను. ఇంకా అన్నీ వరుసగా పెట్టేసి మా ఆడబిడ్డోళ్ళకి గానీ, మా ఆయన తరపు వాళ్ళకి కూడా అస్సలకి తెలీదు. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అందరూ వయసులో కూడా పెద్దోళ్ళే. ఆడబిడ్డోళ్ళు కూడా వయసులో పెద్దోళ్ళే. వాళ్ళకి చీరల గురించి ఏం తెలీదు. కాస్త కూస్త నాకే తెలుసు చీరల గురించి. అందుకని నన్నే సెలక్షన్ చేసుకోమన్నారు. ఇంక వరుసగా పెట్టి సెలక్షన్ చేసుకోమంటే నేను ఇప్పుడు ఈ పెళ్లిలో కట్టుకున్న చీర వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ పైకి వచ్చేలాగా మడతేసి పెట్టారు. మిగతా అన్నీ ఏమో వర్క్ రాలేదు. ఇంకా ఇది వర్క్ ఉంటే అబ్బో ఇది ఎంత కాస్ట్ ఉండిద్దో, ఎక్కువ కాస్ట్ చీర అనుకుంటా ఇదేనని చెప్పి అదే సెలెక్ట్ చేసుకున్నాను. అది తీరా ఓపెన్ చేసి చూసాక అంచు అది బాలేదు, కానీ కలర్ బాగుంది. కానీ ఇంకా మా ఆయన తరపు వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది తక్కువ తర్వాత ఇంకా బిల్ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు కాస్ట్ తక్కువ చెప్పారు. చెప్పినప్పుడు మరి ఇంత తక్కువ కాస్టా అది ఇది అని అనుకొని తర్వాత ఇంకా మా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా తక్కువ కాస్ట్ అది ఇది అని వద్దు ఈ చీర అని చెప్తే నేను మా ఆయన తరపు వాళ్ళందరూ చుట్టాలు ఏమన్నారంటే తక్కువ కాస్ట్ అయితే ఏమైద్దిలమ్మా, బట్టలకి పెట్టిన డబ్బులు ఎప్పుడు వెనక్కి రావు, ఆ డబ్బులు ఇంకో దానికి వాడుకుంటే ఉపయోగపడతాయి, బట్టలు ఏముంది 4 సార్లు కట్టుకోగానే చినిగిపోతాయి కదా, ఏదైతే ఏముందిలే అని అన్నారు. నేను నాకు కూడా నిజమే కదా అని అనిపించి నేను ఇంకా తీసుకున్నాను. మా అక్కోళ్ళు ఏమో తిడతా ఉన్నారు మరి అంత తక్కువ రేటు చీర అది ఇది అని చెప్పి. నేనేమో అది కాక అప్పుడు కొంచెం మా ఆయన అంటే కూడా అందరు కొత్త వాళ్ళు కదా, భయం నాకు. మా అక్కోళ్ళేమో నువ్వు చెప్పు అని అంటారు, చీర కొంచెం రేట్ ఎక్కువ తీసుకో అని చెప్పి నన్ను చెప్పమంటారు మా ఆయనతోటి మా వాళ్ళతోటి. నాకేమో భయం భయం ఒకటి ప్లస్ నిజమే కదా ఏముందిలే ఎంత రేట్ అయితే ఏముందిలే అని నాకు అనిపించింది. వాళ్ళందరూ ఏమో నా కళ్ళే చూస్తున్నారు, పెళ్లి కూతుర్ని కదా తెగ చూస్తున్నారు నా కళ్ళే. ఇంకా నాకు చెప్పడానికి నాకు అసలుకి ఏదోలాగా అనిపించి నేను ఇంక సైలెంట్ అయిపోయాను. మా అక్కోళ్ళు ఏమో నన్ను అడగమంటారు, నేనేమో ఇంకా ఏమోలని వదిలేశాను. ఆ చీర అట్లా అయితే ఫైనల్ అయింది. అంచు అది అసలు బాలేదు, కానీ అప్పుడు కట్టుకున్నప్పుడు ఆ కలరు బాగుంది అని అన్నారు కొంతమంది. తెలుసన్నారా తెలియకన్నారా కానీ నాకు కూడా అబ్బా ఈ చీర తీసుకున్నాను అని నచ్చకుండా ఏం లేదు. నాకు పెద్ద చీరల గురించి తెలియదు కాబట్టి ఏదో అలా అయిపోయింది. మా పెద్దక్క చూడండి నాగమణిది టైలర్ అనమాట. అప్పుడు ఎట్లా ఉందో సన్నగా, మేమందరం సన్నగానే ఉన్నాము. అయితే ఇది మాకు కాళ్ళ గోర్లని తీస్తారు పెళ్ళికి ముందు. ఒక గంట 2 గంటల ముందు తీస్తారనమాట. ముందు రోజు ఏం కాదు, ఒక గంట 2 గంటల ముందు కాళ్ళగోరలు తీస్తారు. ఆ చీర కాళ్ళగోరలు తీసేటప్పుడు చీర మంగళోళ్ళకో ఎవరికో సగలోళ్ళకో మరి వెళ్ళిపోయిద్దంట. అందుకని పాత చీర కడతారు. ఆ చీర మా అమ్మది పాత చీర. ఇప్పుడు అసలు కాళ్ళగోరలు తీయడానికి కూడా పట్టు చీర కట్టుకుంటున్నారు. నేను చూడండి అసలు మా అమ్మ పాత చీర కట్టుకున్నాను. బ్లౌజ్ కూడా ఆఖరికి మా అమ్మదే. అసలు ఎట్లా ఎట్లా కట్టుకున్నానో ఏమో. నేను ఇప్పుడు కొంచెం బెటర్ కానీ మీరందరూ ఇప్పుడు పిసినారుదాన్ని అనుకుంటున్నాను, కానీ అప్పుడైతే నా పెళ్ళికి ముందు ఇంకా పీక్స్లో ఉండేది నా పిసినారితనం అయితే. హాస్టల్లో చదువుకునేటప్పుడు కానీ పెళ్ళికి ముందు కానీ బట్టలకు అస్సలు ఖర్చు పెట్టేదాన్ని కాదు. నా పెళ్లి బట్టలు మొత్తం కూడా 15,000 ఏమో అయినాయి. అంటే పెళ్లి చీరలు చాలా తీసుకుంటారు కదా, ఒక 5 చీరలు ఏమో, అలాగా 15,000 అయినాయి. నేనైతే అంత బాధపడ్డాను, అమ్మో మా అమ్మోళ్ళు 15,000 అయినాయి 15,000 అయినాయి ఎన్నిసార్లు అనుకొని ఉంటాను. 15,000 20,000 నాకు బాగా గుర్తులేదు. ఇదైతే కళ్యాణ మండపం, ఇదేమో వెంకటేశ్వర స్వామి లైటింగ్ ఇలా వేస్తారనమాట పెళ్ళికి. ఈ తలంబ్రాల చీర కూడా 1000 రూపాయలు నాకు బాగా గుర్తుంది. నార్మల్ సిల్క్ చీర తీసుకున్నాను. అసలు కామెడీ వెచ్చ కామెడీ, ఇప్పుడు తెలుసుకుంటే నవ్వొచ్చుద్ది అసలు ఎలా తీసుకున్నానో ఏమో అని చెప్పి. అప్పుడు మా ఆయన బట్టలు కానీ మా ఆయన అన్ని బాగుండేవి, చెప్పులు కానీ అన్ని మంచిగా సెలెక్ట్ చేసుకునేవాడు. నాకు అసలు ఏమి తెలిసేది కాదు. మా ఆయన తిట్టేవాడు, మెత్తదానిలాగా ఉంటావు, మొరటగా ఉంటావు అది ఇది అని చెప్పి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. ఇప్పుడైతే నేనే మా ఆయన చెప్తాను, అప్పుడైతే మా ఆయన నాకు చెప్పేవాడు చీరలు అయినా ఏవైనా సరే జిగేలమైనవి అలాంటివి తీసుకోవద్దు అది ఇదని, డీసెంట్గా ఉండాలి బట్టలు ఏవైనా అది ఇది అని చెప్పి అట్లా చెప్తా ఉండేవాడు. ఈ వైట్ డ్రెస్ కూడా పెళ్లి బట్టలకి వెళ్ళినప్పుడే తీసుకున్నాను. అయితే ఇది నాకు చాలా నచ్చింది. అది రేటు 700 1000 రూపాయలు ఉంది. చాలా నచ్చింది నాకు, భలే ఉంది అనుకుంటుంటే మా ఆయన ఉండి తీసుకోమని చెప్పి, నేను చెప్పలేదు మా అమ్మ వాళ్ళకి డబ్బులు చాలా అవుతాయి అని చెప్పి. తర్వాత మా ఆయన ఉండి అమ్మాయికి డ్రెస్ నచ్చిందంట తీసుకోండి అని చెప్తే అప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. నేనైతే ఏది అడగను, నచ్చినా కూడా మనసులో పెట్టుకొని ఉంటాను. అయితే పెళ్లి నైట్ అంటే తెల్లారుజామున 3ంటికి కదా, 3ంటికి అయితే నన్ను 7ంటికే తీసుకొచ్చారు. సాయంత్రం తీసుకొచ్చి నాకేమో చాలా ఆకలి అవుతుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను కదా ఇంకేం తినలేదు, చాలా ఆకలి అవుతుంటే వీళ్ళ తరపు వాళ్ళు ఎవరో గోంగూర పచ్చడి ఒకటి ఏవేవో పచ్చళ్ళు 2-3 పచ్చళ్ళు వేసుకొని తీసుకొచ్చారు విడిది దిగిన దగ్గరికి. నాకైతే పచ్చళ్ళు అసలు తినబుద్ధి కాదు, అవి కూడా పచ్చళ్ళు మంట పడుతున్నాయి. నాకైతే ఇంకా ఏడుపు వచ్చింది. ఒకవైపు ఆకలి అవుతుంది, అవేమో పచ్చళ్ళు మంట పడుతున్నాయి, తినలేకైతే నాకు ఏడుపు వచ్చింది. అప్పుడు తెల్లవారుజామున 3ంటికి అయ్యేసరికి పెద్దగా ఎవరు లేరు. మా తరపు చుట్టాలు దగ్గర వాళ్ళే ఉన్నారు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. కొంతమంది ఏమో ఇళ్ళకి వెళ్ళిపోయారు.
అంటే ఊర్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఇంకా ఆ టైం దాకా ఎక్కడ ఉంటాంలే అని చెప్పి మంచి 8-9కి అయితే బాగుండేది, 10ంటికైనా కూడా ఉండేవాళ్ళు. ఇంకా తెల్లవారుజామున పెట్టారు ఎందుకో ఏమో. ఇప్పుడైతే ఎన్ని చీరలు మార్చుకుంటున్నారు. నేనైతే పొద్దున పూట మా ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో లంగావని కట్టుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వీళ్ళు పెళ్లి కోసం తీసుకున్నారు కదా పట్టు చీర, అదే వాళ్ళు పెట్టిన చీర కట్టుకోవాలంటే అదే కట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ కాళ్ళగోర్లు తీసేటప్పుడు పాత చీర కట్టుకున్నాను. మళ్ళీ స్నానం చేస్తారు కాళ్ళగోర్లు తీసిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు పెట్టిన చీరే కట్టుకున్నాను. అసలు ఇంకా 2 చీరల మీదే ఫోటోలన్నీ ఆ 2 చీరల మీద. ఇప్పుడైతే ఎన్ని చీరలు మారుస్తున్నారో చూడండి. కానీ ఇప్పుడు ఈ పెళ్లి ఫోటోలు ఇవన్నీ చూసి అబ్బా అప్పుడు అసలు ఏం తెలియదు, అలా చేసుకుంటే బాగుండేది, ఇలా చేసుకుంటే బాగుంటది అని కొంతమందికి ఏమన్నా రిగ్రెట్ గా కానీ అలా అనిపించిద్దేమో. మాకైతే అసలు ఏం అనిపించదు, ఎందుకంటే ఎలా చేసుకున్నా కూడా మా సొంత డబ్బులు పెట్టి చేసుకున్నాం కాబట్టి అదొక హ్యాపీనెస్ ఉండేది. ఏదైనా కూడా కష్టం చేసుకున్న దాంట్లో అదొక రకమైన హ్యాపీనెస్ ఉండేది కదా. మాకు ఎప్పుడు అలాగలేదు, మా ఆయనకి కానీ నాకు కానీ. నేను ఎప్పుడు మా ఆయన్ని నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని నేను అనింది లేదు, మా ఆయన కూడా రిగ్రెట్గా ఫీల్ అయింది లేదు. అదొక హ్యాపీనెస్ ఉంటుంది, అది సొంత డబ్బులు పెట్టి చేసుకున్న వాళ్ళకి తెలుసుద్ది ఆ హ్యాపీనెస్. ఇది అన్నమాట నా ఫుల్ చీర. చీర మధ్యలో బాగానే ఉంటది కానీ అంచులు మాత్రం కొంచెం తక్కువ కాస్ట్ లాగా తెలిసిపోయింది. బ్లౌజులు కూడా ఈ తలంబ్రాల చీర మీద కానీ పెళ్లి చీర మీద కానీ అన్ని మా పెద్దక్కే గుట్టింది, అప్పటికి మిషన్ గుట్టిద్ది. మా పెద్దక్క నేనే పెళ్లికి ముందు కుదిరిన దగ్గర నుంచి ఇంక డేట్లు పెట్టుకున్న దగ్గర నుంచి బాగా శ్రావణ మాసం సీజన్ అయ్యేసరికి వేరే వాళ్ళు ఇచ్చిన్నారు పెళ్లి బట్టలు, మళ్ళీ నా పెళ్లి బట్టలు. అసలు మాకైతే అస్సలు నిద్రే లేదు. మా అక్క కుడతా ఉండిద్ది, నేనేమో అన్నిటికీ చేతి పనులు చేయడం. అప్పట్లో ఇట్లా స్టోన్లు వేసులు అంటించుకునే వాళ్ళు బ్లౌజులు, బయట మగ్గం వర్కులు కంప్యూటర్ వర్క్ చేయించుకునే వాళ్ళు కానీ అప్పుడప్పుడే వస్తుంది నా పెళ్ళిళ్ళప్పుడే. అవి అంత రేట్ ఎక్కువగా ఉన్నాయి, 2000-3000 అనేసరికి మా అమ్మ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కదా. అదిగాక మా ఆయన వాళ్ళు కూడా అంత బట్టలకు అసలు ఖర్చు పెట్టరు. ఇంకా ఆ స్టోన్ లేసులు అయితే అంటించాము, మా అక్క నేనే కలిసి మొత్తం చేసుకుంది. మా చిన్న అక్క అప్పుడే డెలివరీ అయ్యింది, చిన్న పాప అనమాట. మా అక్క రాలేదు. ఇంకా మొత్తం మేమే. నైట్ అయితే 12-1 అయ్యేది. నేను అన్ని చేతి పనులు చేస్తా, అంటిస్తా, స్టోన్ లేసులు, ఇంట్లో పని మొత్తం నేను చూసుకునేదాన్ని. మా అక్కేమో ఇంక పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి నైట్ 12 దాకా ఇంకా కుడతానే ఉండేది. మాకైతే ఫుల్ పెళ్లి కూతురు నా పనులన్నీ నేనే చేసుకున్నాను. షాపింగ్లు కానీ ఇంట్లో పనులు కానీ, చుట్టాలు మళ్ళీ పెళ్లికి ముందు ఒక 2-3 రోజుల ముందు అందరం వస్తాం కదా, చుట్టాలందరూ వస్తారు కదా, వాళ్ళందరూ వండి పెట్టడం కానీ మొత్తం నేనే చేసుకున్నాను. మా పెద్దక్క ఏమో మిషన్ కొట్టడమే సరిపోయింది. ఇంట్లో వాళ్ళకి నా బట్టలు, ఇంట్లో వాళ్ళందరూ కొత్త బట్టలు తీసుకుంటారు కదా, వాళ్ళందరికి బట్టలు కుట్టాలి కదా, అవి కుట్టడం సరిపోయింది. మా చిన్నక్కకేమో పిల్లలతో సరిపోయింది. అట్లాగా అందరం ఎవరి పనులు వాళ్ళే చేసుకున్నాము. మా వదినేమో అప్పటికి ప్రెగ్నెంట్ అనమాట. ముందు ఒక అబార్షన్ అయింది మా వదినికి, అప్పుడు నా పిల్లప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఏం పని చేయకూడదు. ఇంకా మా వదినేమో ఏం పని చేయకూడదు. మా అమ్మకేమో బరుగొడ్లు ఉన్నాయి. అసలు అబ్బా మామూలుగా లేదు. మాకైతే అందరం ఎవరి కాళ్ళకు అన్ని ఫుల్గా బిజీగా జరిగింది నా పెళ్లి పనులతోటి. మా ఇంటి పక్కన వాళ్ళందరూ అయితే అసలు తింటున్నావా లేదా, ఇట్లా తగ్గిపోయావు ఎందుకు పెళ్లి పెట్టుకొని, ఇంకా మెత్తగా బాగుండాల్సింది పోయి అది ఇది అని అంటా ఉండేవాళ్ళు. పనులతోనే సరిపోతుంది, నిద్ర ఉండేది కాదు, పని ఎక్కువ అయ్యేది నా పెళ్ళప్పటికి. పెళ్లిలో అసలు ఫోటోలు తీసేటప్పుడు నవ్వాలని కూడా తెలియదు. మేము చూడండి ఫేస్లు ఎలా పెట్టాము సీరియస్ గా, ఇద్దరం కూడా అలసిపోయినట్టు. ఇద్దరం, మా ఆయనకి ఎవరు లేరు హెల్ప్ చేసేవాళ్ళు, నాకు ఎవరు లేరు. ఈవిడైతే మా ఆయన్ని మా ఆడబిడ్డల్ని సాకినామన్నమాట, వాళ్ళ పెద్దమ్మ. వీళ్ళమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతే ఆమె చూసుకుంది. ఇంకప్పటి నుంచి ఆవిడికి పిల్లలు లేకపోతే మా పెద్దత్త అనమాట. ఈవిడేమో మా చిన్నత్త అనమాట. మా అత్త వాళ్ళు మొత్తం 7 మంది అనమాట. 7 కాదు 8 మంది, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు. మా పెద్దక్కకి 2 చిన్నపిల్లలు, వాళ్ళకి తినిపించడం, వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు పెళ్లికి. అసలు అబ్బో మామూలు లేదు. మా చిన్నక్కకి చిన్నపిల్లలు, నన్ను రెడీ చేసేవాళ్ళు లేరు. ఒక పక్క అసలు మామూలు టెన్షన్ కాదు, మామూలు హడావిడి కాదు. అసలు అక్కడ ఏమైందంటే మా ఆయనకి కూడా ఎవరు లేకపోయేసరికి భోజనాల దగ్గర కానీ అంతా మా ఆయన చూసుకోవాల్సి వచ్చింది ఎక్కువగా. అంటే ఉన్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ, కానీ వాళ్ళందరూ కూడా చేస్తున్నా కూడా అన్ని మా ఆయన్ని అడుగుతుంటారు కదా, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, అదేంటి ఇదేంటి అని మా ఆయన్ని అడుగుతూ ఉంటాడు కదా. అందుకని మా ఆయన లేట్ గా పెట్టుకున్నాడు పెళ్లి, లేట్ గా పెట్టుకున్నాడు అంటే తెల్లవారుజామున. అప్పటికి భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు కాళ్ళగోర్లు తీయడానికి నన్ను వీటి తింటున్న దగ్గర నుంచి తీసుకొచ్చారు. భోజనాలు అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పట్లో చదివింపులు కూడా ఉండేవి పెళ్లిళ్ళకి. చుట్టాలందరూ ఎంతో కొంత 100-200 ఇట్లా చదివింపులు పెడుతుంటారు కదా పల్లెటూరులో. చదివింపులు కూడా ఉన్నాయి కానీ మా ఆయన అయితే వద్దన్నాడు, అసలు చదివింపులే వద్దు అసలుకి అని చెప్పి ఒప్పుకోలేదు మా ఆయన. వాళ్ళ పెద్దవాళ్ళందరూ పెట్టుకో అని ఖర్చు చాలా అయిండుద్ది కదా ఇది అని చెప్పిన. మా ఆయన అసలు వద్దంటే వద్దన్నాడు. ఇవన్నీ స్టీల్స్ వచ్చేసి పెళ్లిలో సరిగా దిగలేదని చెప్పి మల్లవారం డ్యామ్ రమ్మంటే వెళ్ళాము. అక్కడికి ఫోటోలు తీసే వాళ్ళు వచ్చారు, అక్కడ దిగాము. కొన్ని అప్పట్లో మధ్యలో పాపడు తీసుకొని వేసుకునేదాన్ని నేను, చూడండి ఎంత
ఉన్నాను, నల్లగా కూడా ఉండేదాన్ని. ఇప్పుడు ఉన్నంత కలర్ ఉండేదాన్ని కాదు. అసలు ఎంత మొరటుగా ఉన్నాను ఇప్పుడు చూసుకుంటే నవ్వొచ్చేది. కాకపోతే సన్నగా ఉండేదాన్ని. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు సన్నగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇంకా మీకు ఈ ఫోటోలు చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టద్దండి, ఎందుకంటే మా లైఫ్ టైం ఉండే మెమరీ కదా, బాధ వేసిద్ది ఈ నెగిటివ్ కామెంట్స్ చూస్తే. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నా చీరల గురించి కానీ ఇలాగా కోను కానీ డిజైన్స్ కానీ నేనే నా చేతికి ఆ పెళ్ళికి నేనే పెట్టుకున్నాను. 2 చేతులకి, ఒక చేతికి ఒకసారి అది అయిపోయి కడుక్కున్న తర్వాత ఇంకో చేతికి మర్చిపోయి మా అక్క వాళ్ళు పెట్టారు. ఒక చేతికి మాత్రం నేనే పెట్టుకున్నాను. మొత్తం బ్లౌజులు కూడా ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ పెట్టాలి అన్నీ నేనే డిసైడ్ చేసుకున్నాను, గాజులతో సహా. మొత్తం నా పెళ్లి నాకు నచ్చినట్టే నేనే నా సెలక్షన్ తోనే జరిగింది మొత్తం. నా పెళ్లి అప్పటికి నాకు 16 సంవత్సరాలే. మీకు ఎలా అనిపించినాయి ఈ పెళ్లి ఫోటోలు, మా పెళ్లి ఫోటోలు అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపో.